am I audible, sir? Yes, sir. Usually, am I audible? Yeah. Yes, sir. నమస్కారం సార్. సార్ తమరు ఇచ్చినటువంటి డైరెక్షన్ ప్రకారము టోటల్ ఈ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ అనేటువంటిది ఇవాళ లాంచ్ అవుతాం సార్. ఇట్ ఈస్ రియల్లీ ఎ గ్రేట్ స్టెప్ టువర్డ్స్ స్ట్రెంగ్థనింగ్ ది గ్రాస్ రూట్ లెవెల్ ప్లానింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్ సార్. తమరు చెప్పినట్టు ఈ ఎమ్మెల్యేస్ కూడా ఇది చాలా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది సార్. తమరు ఇచ్చినటువంటి ప్రోగ్రెస్ ని మానిటర్ చేయడము, జిడిపి గ్రోత్ పారామీటర్స్ అన్నింటినీ ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటిది ఈ టీమ్ కి ఉన్నటువంటి మెయిన్ రెస్పాన్సిబిలిటీ సార్. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఐ థింక్ ఒక నెక్స్ట్ 3 months లో రిజల్ట్స్ అనేటువంటివి మనకి మెజర్ చేయడానికి ఏమేం కావాలి ఏంటి అనేటువంటిది కూడా వాళ్ళకు చెక్ లిస్ట్ లాగా ప్రిపేర్ చేసిస్తే దాని డైరెక్షన్ లో వెళ్తుంది సార్. అంతే సార్. వీఆర్ వెయిటింగ్ ఫర్ యువర్ ఇనాగ్రేషన్. We'll start inaugurate all the offices, sir, and constituency offices, and then we can go ahead with interaction, sir. So first of all, we'll prepare for launching, sir. Okay. అందరికీ నమస్కారాలు. ఇటు రాష్ట్ర స్థాయిలో ఉండే చీఫ్ సెక్రటరీ మొదలుకొని సహచార మంత్రివర్గ సభ్యుల దగ్గర నుంచి అదే మరిగా జిల్లా స్థాయి కలెక్టర్ మొదలుకొని జిల్లా స్థాయి అధికార యంత్రాంగం, అంతేకాకుండా నియోజకవర్గంలో ఉండే ఈ విజన్ యాక్షన్ ప్లాన్ కార్యాలయానికి సంబంధించినటువంటి గౌరవ శాసనసభ్యులు, అదే మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు, అంతేకాకుండా సభ్యులంతా కూడా పనిచేసే సిబ్బందికి అందరికీ నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు మనం ఒక హిస్టారికల్ డేకి శ్రీకారం చుట్టాం. కొత్త ప్రభుత్వం వచ్చి 12వ తారీఖుకి 1 సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం కంటే ముందే ఒక విజన్ తయారు చేసుకున్నాం. మనందరికీ స్వాతంత్రం వచ్చి 100 years పూర్తి చేసుకునే సందర్భం 2047. దీనికోసం భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వికసిత్ భారత్ 2047 ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు. మనం కూడా దానికి సింక్రనైజ్ చేసుకుంటూ స్వర్ణాంధ్ర విజన్ 2047కి మనం శ్రీకారం చుట్టాం. ఇందులో టాప్ 10 ప్రిన్సిపల్స్ మీరు ఒక్కసారి చూస్తే, పేదరికం లేని సమాజం, జీరో పావర్టీ, అదే సమయంలో P4, ఎందుకంటే ఆర్థిక అసమానతలు తగ్గించే లక్ష్యంగా P4 కూడా తీసుకొచ్చాం.